అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సామాజిక మాధ్యమాలను సానుకూలంగా, ఉత్పాదకంగా ఉపయోగించుకుంటారు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయపడతారు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు, ప్రశంసలు అందుకుంటాయి. చర్చలు ఫలించి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రైతులకు మంచి దిగుబడులు వస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రకృతితో మమేకం కావడం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. మొక్కలు నాటడం వంటి పర్యావరణ హిత కార్యక్రమాలలో పాల్గొంటారు. సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. సంగీత సాధన చేసేవారికి వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూర్పు, చక్కదనం ఉంటాయి. అన్ని పనులను అందంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సంతానం పురోగతి సాధిస్తారు. వారి భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. పశుపోషణ వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. విద్యుత్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. మీ స్వీయ విశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏ కార్యాన్నైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఇతరుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. మీ మాట మీద నిలబడటం వలన మీపై గౌరవం పెరుగుతుంది. విజ్ఞానాన్ని పెంచే వర్క్షాప్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇవి మీ వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడతాయి. దివ్య చింతనలో మీరు మునిగి తేలుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీలో ప్రేరణ పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. సోషల్ మీడియా ద్వారా మీకు మంచి సమాచారం లభిస్తుంది. మీ పరిజ్ఞానం పెరుగుతుంది. ప్రభుత్వ అధికారులతో పనులు సజావుగా పూర్తవుతాయి. వారు మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు. పై అధికారుల నుండి మెప్పు పొంది గౌరవం దక్కించుకుంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. రోజు మొత్తం ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. మీ వ్యక్తిత్వం ఈరోజు ఇతరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మీ మర్యాదపూర్వక ప్రవర్తన అందరి ప్రశంసలు పొందుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల తోడ్పాటుతో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఈరోజు పెట్టుబడుల నుండి ఎటువంటి లాభాలు ఆశించవద్దు. ఫిషరీస్, మత్స్య పరిశ్రమ రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర ఉత్పత్తుల వ్యాపారం వృద్ధి చెందుతుంది. సినిమా రంగంలో పనిచేసేవారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. వినోదం కోసం సినిమా చూడటం వలన మంచి అనుభూతి పొందుతారు. మీరు లైఫ్ కోచింగ్ను తీసుకోవడం ద్వారా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు. మీ నెట్వర్కింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది మీ దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది. దైవ దర్శనం వలన మనసుకు ఎంతో ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి. ఉద్యోగంలో అనుకున్నంత పురోగతి లభించదు. పదోన్నతి కోసం ఎదురుచూపులు తప్పవు. పనిలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటారు. లక్ష్యాలను చేరుకోలేరు. మీ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. మీరు నాటకాలు, డ్రామాలలో పాల్గొని విజయం సాధిస్తారు. మీ నటనకు అందరూ మెచ్చుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన రోజు. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు. భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొత్త ఆవిష్కరణలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆర్థిక పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. ఆత్మీయ సంబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి. ప్రియమైన వారితో సమయం గడుపుతారు.
రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆశించిన లాభాలు రాకపోగా నష్టాలు కూడా రావచ్చు. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం ద్వారా మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. వాటిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ప్రేమించిన వారితో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వారి నుండి దూరం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా సహాయపడతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. రుణాలు పెంచుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువులతో మంచి సమయం గడుపుతారు. బీమా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీ క్లెయిమ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అద్భుతమైన చిత్రాలను తీస్తారు. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. చిన్న విషయాలకు కలవరపడరు. 10 మందిలో మీ అనుభూతులను స్థిరంగా వ్యక్తం చేయగలుగుతారు. సమయ నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయలేరు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు. వైద్య సేవలు పొందడంలో జాప్యం ఏర్పడవచ్చు. వైద్యుల సలహాలు మీకు నచ్చకపోవచ్చు. పారిశ్రామిక వ్యవసాయాలకు ఈరోజు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. టెక్నాలజీకి సంబంధించిన విషయాలలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. పరికరాలు మొరాయించే అవకాశం ఉంది. కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఇంటిని పునర్నిర్మించడానికి లేదా సంస్కరించడానికి ఈరోజు మంచి సమయం. ఇంటికి సంబంధించిన కొనుగోళ్లు మీకు ఆనందాన్నిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం పూర్తిగా సన్నగిల్లుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడానికి వెనుకంజ వేయడం జరుగుతుంది. మీరు చేసే పనులలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అవి మీకు కొంత నష్టాన్ని కలిగించవచ్చు. ఊహించని ధనలాభం మీకు సంతోషాన్నిస్తుంది. మీరు అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి. చిన్నపాటి ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన విజయం లభిస్తుంది. వారు తమ క్రీడల్లో రాణిస్తారు. ఇన్నోవేషన్ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ ఆలోచనలకు ఆమోదం లభిస్తుంది. పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అదనపు బాధ్యతలు మీపై పడతాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. సామాజిక సంబంధాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీకు నచ్చని వ్యక్తులతో తప్పనిసరిగా సమయం గడపవలసి వస్తుంది. పుస్తకాలపై మీరిచ్చే సమీక్షలు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యలేరు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసుకున్నా వాటిని అమలు చెయ్యడంలో విఫలమవుతారు. స్వీయ విమర్శ కారణంగా మీ లక్ష్యాల నుండి దృష్టి మళ్లుతుంది. శుభార్థ క్రియలలో పాల్గొనడం వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ రోజు శుభప్రదంగా మొదలై ముగుస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని బాధిస్తాయి. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సేవ చేస్తారు. పర్యటనలు అనుకున్నంత ఆనందంగా ఉండవు. ప్రయాణాలలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాలకే మీరు ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. అనవసరమైన గొడవలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు. మీలోని కళాత్మకతకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు ఆహ్లాదం కలుగుతుంది. విశ్రాంతి తీసుకుంటారు. మనస్సులో అశాంతి, ఆందోళన పెరుగుతాయి. ప్రశాంతత లోపిస్తుంది. చిన్నపాటి విషయాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా కలవరపరుస్తాయి. ఈరోజు శివుడికి పెరుగుతో అభిషేకం చెయ్యడం వలన కష్టాలు క్రమంగా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కోసం ఈ పరిహారం తప్పక పాటించి ఉపశమనం పొందాలి. వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. పాత పరిచయాలు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయం లభిస్తుంది. వారి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.